గతం కంటే ఇప్పుడు బాగుందా? గతమే బాగుందంటారు జనరల్గా? 6 నెలలు అవుతుంది వీళ్ళు వచ్చి. ప్రజలకి ఇప్పుడు ఆయన పయ్యావుల కేసు చెప్పాడు. పయ్యావుల కేసు గారు, అవును సార్. సంక్షేమానికి మేము వ్యతిరేకం, 40% ఇస్తాము, 80% కటింగ్ అన్నారు. సంక్షేమానికి నేను వ్యతిరేకం, మేము చెయ్యం, సంక్షేమం చెయ్యం, మేము అమరావతినే కడతామంటే మరి ప్రజలు సహాయం లేకుండా ప్రజలు ఎట్ట పొందుతారు? లేదా ఎవరి దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పులు తెచ్చుకుని బతకాల? గతంలో శ్రీలంక బీహార్ అయిపోతుంది అన్నారు, ఇప్పుడు 68,000 కోట్ల అప్పు ఇల్లే చేశారు కదా. ఇప్పుడు దాని బాబు అయిపోయింది. మరి ఎక్కడ పడితే అక్కడ దాడులు ఏదన్నా ఆపోతాడు చెప్పాలన్న భయం. చెప్తున్నాం ఇలా జరుగుతుందంటే చెప్పింది చేయట్లేదు అని చెప్పామనుకోండి, తెలుసుకోవటం వెళ్ళిన చెప్పినాడు మీద దాడి చేయాలి. పవన్ కళ్యాణ్ గారు రెడీగా ఉన్నారు కదా సార్. మొన్నటిదాకా సనాతన ధర్మం అన్నారు, వరదల నిమిత్తం లడ్డూ విషయం అన్నారు, అది అయిపోయింది. ఇప్పుడు ఏమో రేషన్ బియ్యం అంటున్నారు, పట్టుకున్నాం అక్కడ పట్టుకున్నాం ఇక్కడ పట్టుకున్నాం అంటున్నారు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారన్నారు. కొన్ని చేతులకి పవర్ వచ్చిందిగా, 30,000 పట్టు రావచ్చు కదా. అబద్ధాలు మోసాలతో గవర్నమెంట్ తెచ్చుకుని చెయ్యి, పోయిన వాళ్ళకంటే బాగా చెయ్యి, వాళ్ళకంటే నేను బాగా చేస్తానని చెప్పాను. వాలంటీర్లు ఉన్నారు, మీకు 10,000 ముందేమో వాలంటీర్లు అనవసరం అని చెప్పారు ఇద్దరు. ఇప్పుడే మేము వాలంటీర్ని మేము పెడతాం, 10,000 ఇస్తామన్నారు. ఏమైంది? మొన్న ప్రభుత్వ జీవోలు లేవంట కదా సార్. జీవోలు అవసరంలా, జీవోలు అవసరంలా. చేసే పెట్టేవాడికి జీవోలు కావాలండి. నువ్వు జీవో ఇవ్వు, వాడు చేయలేదు, జీవోలు ఇవ్వలేదు, నేను ఇచ్చాను, నేను చేస్తున్నాను చెప్పండి, 10,000 ఇస్తా అన్నారు. విద్యుత్ కొనుగోలు కేసుల్లో అమెరికాలో కేసులు బుక్ అయినాయి అంటున్నారు షర్మిల గారు. ఒక పక్క ఇల్లు కూడా రివర్స్ అయిపోయారు. అదానీ గారు లంచం ఇచ్చారంట కదా సార్. కరెక్టే, తప్పే ఉంది, ఎంక్వైరీ చేయండి. కేంద్ర ప్రభుత్వం ఉంది, సిబిఐ ఎంక్వైరీ చేయండి. తప్పు చేస్తే దొరుకుతుంది, తప్పు చేయండి. మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ప్రతిపక్షాలు ఏకపారేస్తున్నాయి. ఏపీలో జరిగిందే అది, ఏపీలో జరిగిందే ట్యాంపరింగ్ చేశారు, మోసం చేశారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు దీని మీద పోరాటాలు చేయాలంట. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? డబ్బులన్నీ పోగు చేసి వీళ్ళు అక్రమంగా భూములు కొన్నారు కదా అమరావతిలో, వాటికి ఏదో కట్టి అటు సొమ్ము చేసుకోవాలన్న ఆలోచన తప్ప ప్రజలకు మేలు చేద్దామని కాదు. ఖచ్చితంగా ఏదంటే చేయండి, మేలు చేయండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు, నేను ప్రశ్నిస్తానన్నాడు. ప్రశ్నించే వాళ్ళు తంతున్నారు, ఎట్టకండి, ఎంత మట్టుకు న్యాయం అది? మరి మోడీ గారు జమిలీ ఎన్నికలకు సిద్ధంగా 2027కి అంటున్నారు కదా సార్. మంచిదే, పెట్టండి, జమిలీ ఎన్నికలు పెట్టండి. వద్దని ఎవరు అంటారు? వాళ్ళు కూడా పెట్టమన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ ఈవీఎం ట్యాంపరింగ్ మీద పోరాటాలు చేస్తామని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. మందండి ఫుట్పాత్ల మీద కూర్చుని తాగుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ. ఎక్కడన్నా మీరు తాగబాకండి, శుభ్రంగా బతకండి, ఆరోగ్యాలు పాడు చేసుకోబాకండి అని చెప్పాలి. కానీ ప్లాట్ఫామ్ మీద కూర్చొని తాగుతున్నారు, విచ్చలవిడిగా తాగి పడిపోతున్నారు. ఒక నాయకుడు చెప్పాడు, బీజేపీ నాయకుడు, మీరు మందు బాగా తాగుతున్నారు కానీ వీళ్ళు ఎక్కడన్నా పడిపోతే మీరు వీళ్ళని ఇళ్ళకి చేర్చండి అని చెప్పి విన్నారా? మీరు ఇళ్ళకి చేర్చండి అని చెప్పారు. అదేంటి, అది ఎంత పట్టిన న్యాయం చెప్పండి? తాగించుకోకండి, శుభ్రంగా. కొన్ని తాగిన వాళ్ళు ఏమైనా ఇళ్ళకి వెళ్తారా? ఫుట్పాత్ల మీద తాగుతున్నారు, అక్కడే పడిపోతున్నారు. ఆ సిగ్నల్ పాయింట్ దగ్గర చూడండి, ఆగితే మరి ఇవన్నీ ఎలాగండి? మహిళల భద్రత గురించి హోంమంత్రి గారు ఏం మాట్లాడలేదు. ఈయనేమో నాకు హోంశాఖ ఇస్తే బాగా చేసామని అన్నాడు ఆ మధ్య. మరి ఇప్పుడు ఆ మధ్య అమ్మాయిల పైన నువ్వు తీసుకో, నువ్వు అన్ఫిట్, నువ్వు పనికిరావు, నువ్వు తీసుకో. మంత్రులు ఏంటంటే నోటికి వచ్చినట్టు వండ బూతులు. ఆమె ఆడమంచి కదా, సహోదరు లాంటిది, నేను కూడా అనకూడదు. బూతులు బొత్స సత్యనారాయణ అవును ఏమందో జనం అందరూ విన్నారు. అట్లా బూతులు తిడతారా? రైట్ సార్, రైట్ సార్. చెప్తామంటున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ ఈసారి అమరావతి చూడగలమా? అంటే ఎప్పటి నుంచో, గత 10 ఏళ్ల నుంచి స్టేట్ డివైడ్ అప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది ఈసారి? పైన కేంద్రం సపోర్ట్ కూడా ఉంది కదా. వచ్చిన అమౌంట్లు పూర్తిగా ఖర్చు పెడితే అవ్వచ్చేమో. ఓకే సార్, ఓకే సార్. ఒక పక్కేమో వాలంటీర్ వ్యవస్థ లేనప్పటికీ సంక్షేమ పథకాల అమలు సచివాలయాలకు అప్పచెప్పారు. ఎలా అనిపిస్తుంది ఈసారి? సంవాట్ బెటర్. వ్యవస్థ ఉండటం మంచిదేనంటారా, లేకపోతే వాళ్ళు చేసేది 5,000 కాబట్టి అవసరం లేదంటారా? అసలు 5,000 గురించి కాదు,
ప్రజలకి మంచి అందుబాటులో ఉన్నారు వాళ్ళు. ఏదన్నా అవసరానికి సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులకి వాటికి వీటికి వెళ్తే ఎవరు సమాధానం చెప్పేది పూర్వం అంతా ఇబ్బంది పడ్డాం. దీనివల్ల సంతోషం అయింది. ఫైనల్గా మళ్ళీ తీసేశారు. గతంలో ఏమో 9 పథకాలు సార్, ఇప్పుడేమో 6 పథకాలు అమలుకి చాలా బడ్జెట్లు అవుతాయి అంటున్నారు కదా. వాటిని ఎవరి ఇష్టం వాళ్ళది. ఎలా ఉండబోతుంది సార్ భవిష్యత్తు అభివృద్ధి వైపు అంటున్నారు, వీళ్ళు హామీలు ఇస్తున్నారు, అసెంబ్లీ సమావేశాలు కూడా చూశారు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది ఈసారి? అంటే పనితీరులు ఎలా ఉన్నాయి, చేయగలరా, సమర్థులేనా? ఎందుకంటే సినీ రంగం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి. అది ఏ రంగం నుంచి వచ్చిన వ్యక్తే కదా. సో ఇంకా ఏమీ అనుభవం లేదు. 20 లక్షల ఉద్యోగ కల్పన మా బాధ్యత అంటున్నారు. ఈసారి యువత ఆశ పెట్టుకోవచ్చా? ఎందుకంటే ఎటున్న పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళాలి ఉద్యోగాల కోసం. వాళ్ళ కాదు కదా, లాస్ట్ 14 ఇయర్స్లో కూడా తరలి వెళ్ళారు కదా. 4 ఏళ్లలో అభివృద్ధి పనుల్లో భాగంగానే ఈ ఉద్యోగాలు ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగం సమన్వయంతో ఇస్తామంటున్నారు. చూడాలంటారా? చూడాలి ఏం చేస్తారు చూడాలి. సార్ మోడీ గారు ఈసారి సపోర్ట్ ఉంది కాబట్టి పోలవరం పరిస్థితి ఏంటంటారు? చాలా హెవీ వర్క్ అది. అవుతుందా? 4 ఏళ్ళలో అవుతుందా వీళ్ళు హామీ ఇచ్చినట్టు? ఓకే సార్, మరి జమిలీ ఎన్నికలు సిద్ధంగా అంటున్నారు. మొన్నే మహారాష్ట్ర ఎన్నికలు కూడా అయినాయి, ఈయన కూడా వెళ్ళడం జరిగింది ప్రచారానికి. మరి ఏం సార్ ఈవీఎం ట్యాంపరింగ్లు ఏమైనా ఉన్నాయంటారా? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జస్ట్ ఓన్లీ ఏదో పొలిటికల్ స్టంట్ అంటారా? జరిగినాయి. సో 4 ఏళ్ళు భవిష్యత్తు కోసం ఎలా చూడాలంటారు? వెయిట్ చేయాల్సిందేనంటారా? రైట్ సార్, అనిపిస్తున్నాయి గత ప్రభుత్వాలు ఉన్నాయి, ఈ ప్రభుత్వాలు సంక్షేమం 80% నుంచి 40%కే ఇస్తామంటున్నారు. సంపద సృష్టి మా ధ్యేయం, 4 ఏళ్ల పరిమితిలో అమరావతి, పోలవరం, అభివృద్ధి, ఉద్యోగ కల్పన ఇవన్నీ చెబుతున్నారు. సార్ డెవలప్మెంట్ అంటూ ఇలా చేస్తానంటున్నాడు కానీ ప్రజల అవగాహన, ప్రజలకి కొంత నాలెడ్జ్ అనేది రాజకీయ నాలెడ్జ్ అనేది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అందరికీ అవగాహన వచ్చేసి సార్. ఇప్పుడైతే 99% ఉంది సార్ ప్రజలకి అవగాహన, ఎక్స్పీరియన్స్. అయితే ఇప్పుడు ప్రజలు ఏంటంటే ఈయన్ని నమ్మింది, ఈయన ధరలు తగ్గిస్తారు అని నమ్మారు సార్. ఇప్పుడు గత ఒక్క సంవత్సరం అయింది కదా సార్, 6 నెలలు అయింది. ఇప్పుడు 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో ఈయన ఒకటించింది ఏమి లేదండి. ఏంటంటే ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎవరు ఏ ప్రభుత్వం అయినా మనం కరెక్ట్గా ప్రజలకి కోఆపరేట్ చేయాలనేది ఉద్దేశించాడు, ఆయన చెప్పాడు. కానీ ఎలక్షన్కి ముందు చాలా మాటలు చెప్పాడు, ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఆ లేడీస్కి ఏమో 1500 ఇస్తా అన్నాడు, 50 సంవత్సరాలు దాటితేనో పెన్షన్ ఇస్తా అన్నాడు, వాళ్ళ ఇల్లు ఇస్తా అన్నాడు, అన్నీ చెప్పాడు. ఒక్కటి కూడా అమలు. ఎంతసేపు డెవలప్మెంట్ అంటాడు. ఏం డెవలప్మెంట్? ఇప్పుడు నిత్యావసర వస్తువులో ఎంత పెరుగుతుందండి? 90% రేట్లు పెరిగినాయండి. ఆయన 90 రూపాయల నూనె ప్యాకెట్ ఉన్నప్పుడు జగన్ గారు ఉంటే ఇలాగే అందరు నాశనం అయిపోతా ఉన్నారు. ఇవాళ 140 రూపాయలు ఉందండి నూనె ప్యాకెట్. అంటే అసెంబ్లీ సమావేశాల్లో కూడా రాష్ట్రానికి సంబంధించి ఏ రాయితీలు ఇవ్వలేదు సార్. చేయలేడు ఈయనకి తెలుసు. అంటే లోటు బడ్జెట్ ఉందని చెప్తున్నారు. లోటు బడ్జెట్ ఉందని ఆయనకి తెలియదండి. ఈజ్ ఏ వెల్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, ఆల్మోస్ట్ అబౌవ్ 40 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. ఆయన సీట్ కోసం చేశాడు సార్. ఇప్పుడు మొన్న బుడిమేర వచ్చింది, మొత్తం పొంగిపోయి జనాలంతా సగం విజయవాడ నాశనం అయిపోతే ఆయన ఉప ముఖ్యమంత్రి ఏమన్నాడండి పవన్ కళ్యాణ్ గారు, ఇంకోసారి జరగదులేండి. జనాలకి ఇంత లక్షల రూపాయలు నాశనం అయితే ఇంకోసారి జరగదంటే అయిపోయిందా సార్? మరి అదానికి సంబంధించిన కేసు మొన్నటి నుంచి ప్రచారంలోకి ఉంది. ఓ పక్కేమో అదాని అంబానీ చేతుల్లో మన మోడీ గారు ఉన్నారండి. వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, మోడీ గారు నుంచోమంటే నుంచోవాలి సార్. ఈ విద్యుత్ కొనుగోలు సౌరశక్తికి సంబంధించి 300 కోట్లు లంచం అంటున్నారు. నిన్న అసలు కేంద్రం ఏం మాట్లాడలే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుతుంది. నిజం ఉందంటారా? లేదు సార్, అదంతా ఫేక్ అండి. వీళ్ళందరూ ఎందుకంటే భారతదేశం మొత్తం ఇప్పుడు మన పరిస్థితి బ్యాడ్ ఉందంటే ఈ అదాని అంబానీ వీళ్ళిద్దరిలో చేతుల్లో వీళ్ళు ఉన్నారండి. బీజేపీ వల్ల వీళ్ళు వాళ్ళ దగ్గర బాగా డబ్బులు తీసుకుంటున్నారండి. దానివల్ల వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వినాల్సిందేనండి. మరి మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయి, విజయం సాధించారు. ఈ యొక్క సమాజ్వాదీ పార్టీలు, ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు ట్యాంపరింగే అంటున్నారు కదా. స్కోప్ లేని చోట ఎలా గెలిచారు అంటున్నారు వాళ్ళు. అంతేగా సార్, ఇప్పుడు
ఆయనకి 11 సీట్లు రావాలనేది అసత్యం అండి. 11 సీట్లు ఎలాగొస్తాయండి? కనీసం ఒక 30-40 రావాలి. ఇదంతా ఇది జరిగింది 100% స్కామ్ అండి. అలాగే ఇండియా మొత్తంలో ఏం లేదండి. ఆయన మొత్తం స్కామ్ చేసి మోడీ గారు చేస్తున్న నాటకం అండి. మరి భవిష్యత్తు ఈ చూడగలం అమరావతి పోలవరం ఈసారి చూడగలం అంటారు? ఇంకా టైం పడుతుంది? చాలా టైం పడుతుంది డెవలప్ అవడానికి. డెవలప్మెంట్ కాదు కానీ ఇప్పుడు మొన్న జాబ్ మేళా పెట్టి లోకేష్ గారు 5,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేసామన్నారండి. ఆ ఉద్యోగం దేనికండి? ఆ 15,000 20,000తో ఏం అవ్వదండి. వాళ్ళ మేము 34,000 సంపాదిస్తుంటేనే ఏం అవ్వట్లా. ఇవాళ అంత రేట్లు పెరిగినాయండి. కూరగాయలు ఏది కూడా 50కి తక్కువ లేవు సార్. అది ముఖ్యమంత్రి గారు నోటీసులో వెళ్ళింది అన్నీ తెలుసండి ఆయనకి. కానీ ఆయన ప్రజల గురించి ఆలోచించట్లేదు సార్. అది ఆయన స్వార్థం ఆయన ఆలోచించుకుంటున్నాడు టీడీపీ వాళ్ళు. అది కూటమి ప్రభుత్వాలు లాస్ట్ వరకు కలిసి ఉంటాయా ఇప్పుడు అన్న ప్రకారం? లేదు ఉండవు. 6 నెలల్లో వీళ్ళిద్దరు విడిపోతారు, గొడవలు అవుతాయి సార్. బై ఎలక్షన్స్కి కూడా ఛాన్సెస్ ఉన్నాయి సార్. రైట్ సార్. మనకి గవర్నమెంట్ శాఖలు 29-39 ఉన్నాయి మొత్తం అన్ని. ఏ శాఖలో ఉన్న బొక్కలేని శాఖ ఉందా? ఒకటి ముందు చెప్పమన్నాడు. అదే సార్. అంటే వాళ్ళ చేతుల్లో అదాని అంబానీ ఉండడం సహజం. ఓకే. ఒకటి ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్ కాదు నాశనం అయింది, వరల్డ్ వైడ్గా మొత్తం అంత నాశనం. మీకు తెలుసు కదా, ఒక ఇండియా కాదు వరల్డ్ వైడ్గా మొత్తం నాశనం అయి ఉంది. ప్రతి ఒక్కదానికి మన ఇండియా వైడ్గా అన్ని మనకే తుఫాన్లు కాదు, అమెరికా ఉంది, ఇంకా అన్ని కంట్రీస్ ఉన్నాయి. ఎవడు ఏం చేస్తాడండి? ఎవడు వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు ఇంకో రాష్ట్రం వచ్చింది, ఏం చేస్తాం? ఇంకోటి వస్తాడు, ఏం చేస్తాడు? ఇప్పుడు నిన్నటి దాకా మనకి అన్ని బొక్కలే. రోడ్డు ఏ రోడ్డు అయినా 25 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళగలిగిన రోడ్డు ఉందా? సాధారణ ఎంప్లాయీ 25 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళాల్సిన ఉందా? మిగతా రేటుల సంగతి వదిలేయండి. ఇప్పుడు పంట వేస్తున్నాడు, దెంగుతుంది, ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు మళ్ళీ తుఫాన్ వచ్చింది, మళ్ళీ పోతుంది మొత్తం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు కూరగాయల రేట్లు పెరుగుతాయి, ఏం చేస్తుంది? ఏమీ లేదు. కాకపోతే అంటే గుడ్డినయమా మెల్లనయమా, ఈ రెంట్లో ఏదో ఒకటి ఆలోచించుకోవాలి మనం. అంతకని చేయగలిగింది అడే అవతల ఆడు ఈడే కాదు, కనీసం ఆడి కారు వెళ్ళేయాలా? కనీసం ఒక సంవత్సరం అయినా అది అర్థం చేసుకోవడానికి, ఉన్న బొక్కలన్నీ పుడుకోవడానికి. ఇవాళ మిగతా మెయిన్ వద్దు, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలంటే రోడ్డు అనేది అవసరం. ముందు ఆ రోడ్డు అనేది ఇప్పుడు బొక్కలు పుడుతున్నారుగా ఎంతవరకు అయినా కానీ. చేశాడు చేయలేదండి అని చేస్తారు, ఎవడు చేస్తారు? ఇప్పుడు నువ్వు నేను ఏం చేస్తాను చెప్పండి? ఒక 10 రూపాయలు సందా ఇవ్వమంటే ఇస్తాం, అంతకంటే ఏం చేయలేము. అవును సార్. సార్ ఏంటి సార్ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఈ యొక్క అభివృద్ధి వైపు? కనీసం ఒక సంవత్సరం ఉండాలి. ఎవరినైనా అర్థం చేసుకోవాలంటే కనీసం ఒక సంవత్సరం ఉండాలి. సంవత్సరం పాటు గడిచిన తర్వాత ఆడిన తిట్టు ఈడిన తిట్టు మనం ఎవరైనా తిట్టచ్చు. ముందు సంవత్సరం అనేది గడవాలి. ఆడు ఏంటో ఈడేటో ఈ మొక్కలన్నీ కూడా సరిపోతుంది. ఏంటి మనం ఆడు చేసేది ఎవడు లేదండి. ఎలా ఉంది? అమరావతి పనులు జనవరి నుంచి అంటున్నారు, సంక్షేమానికి ఏమో 40% కుదిస్తామంటున్నారు, మిగతా చూసుకుంటేనేమో అభివృద్ధి సంపద సృష్టి అంటున్నారు. జరుగుతుందంటారా ఖచ్చితంగా రాబోయే కాలం? సంపద సృష్టి చేస్తారు కదండి. ఇప్పుడు పథకాలన్నీ ఆపేసిన తర్వాత ఇది సంపద సృష్టి కదా. సంపద సృష్టి అంటే సపరేట్గా ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ట్యాక్సెస్ అనేవి రోడ్లకి నేషనల్ హైవేలో ఉండేది, ఇప్పుడు మండలానికి కూడా వేస్తామంటున్నారు. టోల్ గేట్లు పెట్టి పీపీపీ విధానంలో ఇస్తామంటున్నారు. అదే అంటే సంపద సృష్టి అంటే వాళ్ళ దృష్టిలో అది ప్రజల్ని దోచుకుంటమే సంపద సృష్టి అనేది. వాలంటీర్లు రోడ్డు మీదకి వచ్చారు, ఇప్పుడు పరిస్థితి ఏంటి? వాలంటీర్లు రోడ్డు మీదకి వచ్చారంటే వాలంటీర్లకు 10,000 ఇస్తానని చెప్పి వాగ్దానం చేసింది వాళ్ళే. మరి ఈ రోజు రోడ్డు మీదకి వచ్చారు అని అంటే ప్రభుత్వాన్ని అడగాల. వాలంటీర్లు కామ్గా ఎందుకుంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి అంటే ఓన్లీ ఎలక్షన్ గురించి మాత్రమే వాళ్ళు ఇది ఇచ్చారు కానీ, స్టేట్మెంట్లు ఇచ్చారు కానీ ప్రజలకు చేద్దాం అనేది ఏమీ లేదు. గత ఎలక్షన్స్లో ఎన్నో ప్రచారాల్లో ఉద్వేగంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు లాస్ట్కి జరిగింది ఏమీ లేదంటున్నారు. ఒక పక్క అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేస్తామంటున్నారు, మరి సంక్షేమం ఎక్కడ ఉందంటున్నారు? సంక్షేమం లేదుగానే అంటుంది. ఆయన ప్రశ్నిస్తా అన్నారు, ఆయన మాత్రమే ప్రశ్నిస్తా అన్నారు. ఆయన ప్రశ్నించమని ఎవరిని అడగలేదుగా. ఆయన ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నిస్తారు, ప్రభుత్వంలో ఉంటే ఆయన ఎవరినైనా ప్రశ్నిస్తే జైల్లో పెడతా అన్నారు. ఇప్పుడు మేము మాట్లాడింది కూడా మీరు టెలికాస్ట్ చేసినా కూడా మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారేమో. అంటే జరిగిన విషయం ఏంటంటే సోషల్ మీడియాలో మరీ బూతులు తిట్టి మంత్రుల భార్యల్ని అవహేళన చేసిన వాళ్ళ వరకే ఎక్కువ శాతం ఉంది సార్. జనరల్ గా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఈ పథకాలు ఇవ్వట్లేదు,
సంక్షేమం చేయట్లేదు అన్న వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయట్లేదా? అంటే తక్కువ శాతం ఉంది కానీ ఎక్కువ శాతం లేదు కదా సార్. ఎందుకు లేదు? ఎందుకు లేదండి? ఇప్పుడు అంటే కామన్ పీపుల్ బయటికి రాలేకపోతున్నారు కదా. ఇప్పుడు ఎక్కడైనా సరే ఎప్పుడైనా పీపుల్ ఎక్కడి నుంచి వస్తారు? లీడర్స్ నుంచి వస్తారు, ఏదైనా పార్టీ నుంచి వస్తారు. పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని పెట్టినప్పుడు మామూలుగా ప్రజలు సింపుల్గా ఉన్న ప్రజలు ఏం చేస్తారు? కామ్గా ఉంటారు. అయ్యో మాకెందుకులే అని చెప్పి చూస్తూ ఉంటే పోలా. మరి ఒక పక్క చూస్తే జగన్ గారి పైన ఈ అదానీ కేసు ఏమంటారు? మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ అని అంటారా? డైవర్షన్ పాలిటిక్స్ కాకపోతే ఎట్లా అండి? ఇప్పుడు 4 రూపాయలు దాన్ని 6 రూపాయలు కొంటే ఎవడైనా ఏం చేస్తారు? 6 రూపాయలు కొన్నారు, ఇది ఎక్కడో దీంట్లో ఏదైనా అవినీతి జరిగిందంటారు. 4 రూపాయలు దాన్ని 2 రూపాయలు కొంటే అవినీతి ఎలా జరుగుతుంది? అలా అవినీతి జరిగితే అదానీ గారి మీద కేసు పెట్టాలని అనుకుంటే మరి ఈరోజు శాసనసభలో వీళ్ళు మేము జగన్ గారి మీద మేము ఒక సిట్ వేస్తున్నాము, అవినీతి జరిగింది అంటున్నారు కాబట్టి మేము కంపల్సరీ ఆయన మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పమనండి. 4 రూపాయలు దాన్ని, ఆ 4 రూపాయలు 60 పైసలు టీడీపీ గవర్నమెంట్లో 2014లో కొన్న దాన్ని ఆయన 2 రూపాయల 41 పైసలు కొన్నాడు. అంటే ఎక్కువ దాన్ని తక్కువ కొన్నాడు. అంటే రాష్ట్రానికి అభివృద్ధి జరిగే పనే కదా, డబ్బులు మిగిలే పనే కదా. మరి అలాంటప్పుడు అది అవినీతి ఎలా జరుగుతుంది? కేంద్ర ప్రభుత్వం ఏం మాట్లాడలేదు సార్ దీని. కేంద్ర ప్రభుత్వం మాట్లాడదండి, అది అభియోగాలు మాత్రమే. అభియోగాలు ఎవరైనా చేయొచ్చు, అర్థమైందా? అభియోగాలు చేసినంత మాత్రం రుజువు అవ్వదు కదా, దానికి ఒక సిస్టమేటిక్ ఉంటుంది కదా. అదానీ గారి మీద క్రిమినల్ కేసు ఏం లేదు, ఇదే విషయంలో కేసు మాత్రమే పెట్టారు. ఇదే విషయం